హాయ్ అండి. ఈరోజు నేను పిక్కచారు పెడుతున్నానండి. అంటే చాలా సింపుల్గా చాలా రుచిగా ఉంటుంది. ఇది 3 రోజులైనా నిల్వ ఉంటుందండి. మా నాన్నమ్మగారు పెట్టేవారు. అంటే చంటి పిల్లలు ఉన్నప్పుడు చాలా సింపుల్గా పెట్టుకునేలాగా. నీళ్ళు పెట్టాను పొయ్యి మీద. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించానండి. సలసలా మరగాలి ఈ వాటర్ అన్నీ మరిగాకే వేసుకోవాలండి. మరిగే వరకు ఆగుదాము. ఇలా సలసలా మరుగుతున్నాయండి. పిక్కచారుకి ఏమీ ఎక్కలేదండి. ఇందులో కొంచెం వాటర్కి సరిపడా చింతపండు, ఉప్పు, పసుపు, పంచదార వేసేద్దాము. వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసానండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టేయాలి దాన్ని. మనం పోపు పెట్టుకోవాలంటే పిక్కచారు పోపు పెట్టుకుందామండి. కొంతమంది పిక్కచారు అంటారు. మా నాన్నమ్మ పిక్కచారు అనేది, కొంతమంది మరుగుచారు అంటారు. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు గబుక్కున అవసరార్థం పెట్టుకుంటారు అన్నమాట అండి. కొంచెం చారు పోపుకి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడవిందండి. ఉల్లిపాయలు వేసుకుందాము. అలాగే కరివేపాకు, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు కూడా వేసానండి బాగుంటుందని. కొంచెం కాక ఎక్కువైంది. ఎండుమిర్చి కూడా వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేద్దామండి. పోపులు వేగిపోయినాయి. పోపులు వేసేద్దాము చారులో, పిక్క చారులో. అన్నీ మూత పెట్టేసుకోండి. పోపు బాగుంటుంది. అలా పోపు అంతా బయటకు వెళ్ళకుండా స్మెల్ అదేని. పిక్కచారు రెడీ అయిపోయిందండి. మరుగుచారు. చంటి పిల్లలు ఉంటారు కదండి. ఇప్పుడు కూరలు వేసి పెట్టలేని పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి సింపుల్గా అయిపోయే చారు ఇది. పిక్కచారు మా నాన్నమ్మగారు పెట్టేవారు ఇలాగా. ఈ వీడియో నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.